ఒంగోలులో రాజకీయ మంటలు. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. వారిద్దరి మధ్య మాటల తూటాలు, బాంబుల్లా పేలుతున్న మాటలు. భాష కూడా మారిపోయింది. నువ్వెంత అంటే నువ్వెంత, వాడు వీడు అనే పదాల మాటలు చూస్తుంటే రాజకీయ ఒంగోలులో ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమవుతుంది. చివరకు కాలు దువ్వుకునే పరిస్థితి వారిద్దరి మధ్య వచ్చింది. ఆ కథ ఏంటో ఒక్కసారి మనం కూడా చూద్దాం. ఏదన్నా ఉంటే మాట్లాడాలి. అదే ఉంటే మీడియా వాళ్ళు కావాలని రాశారంటారు. మీడియా వాళ్ళు కావాలని ఎందుకు రాస్తారు? నువ్వు చేసిన శాస్త్రాలు రాశారు. ఇంకా చాలా రాయాల్సింది. ఏడ ఆ వయసు ఇచ్చే ఏడ ఏమైపోతామని చెప్పి రాయాలి. వీళ్ళంతా కూడా ఆ ల్యాండ్ది ఏదైతే ఉందో దాని మధ్యలో సర్వే నెంబర్లు ఏమున్నాయో దాని మీద కూడా చేస్తాం, దాన్ని కూడా చూస్తాం. అప్పుడు నువ్వు వస్తావో, నీ బూతులు ఏం చేస్తావో, నువ్వేం చేస్తావో ఆ రోజు కూడా చూస్తాం. మేము వచ్చింది 30 రోజులే. ఓపిక పట్టు. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవలా. వచ్చిన 10 రోజులకి 20 రోజులకే నువ్వు ఓర్చుకోలేక ఊగిపోతా అంత తెచ్చుకోక 1000 కోట్లు సంపాదించావు. అమాయకుడి మాదిరిలా నా దగ్గర డబ్బులు లేవు, 2 నెలలు ఆగి నా అప్పులు ఉన్నాయి, అప్పులు తెచ్చుకున్న ఎప్పుడు నమ్మేవాడు ఎవడు లేడు. అది గుర్తుపెట్టుకో. ఎక్కడెక్కడ వైజాగ్లో పెట్టావో, ఎక్కడెక్కడ హైదరాబాద్లో కొన్నావో, ఎక్కడెక్కడ ఏం కొన్నావు అనేది పిల్లల్ని అడిగినా చెప్తారు. ఇక్కడ ఇంకోటి ఏందో జనసేనకు పోతున్నాము, అడగపోతున్నాము అంటున్నారు. నేను ఈడే ఉంటా, నేను మనం చెప్పా, వీళ్ళ శాస్త్రాలు చూసి నేను ఇక్కడే పోటీ చేస్తాను. ఎవడు పోటీ చేయొద్దన్నారు సార్? నువ్వే ఆన్సరు, నువ్వే క్వశ్చన్. నువ్వు ఈడే ఉండు, ప్రతిరోజు ఈడే ఉండు, మీ కార్యకర్తలకు అండగా ఉండు, తిరుగు. మేము చేసేది కూడా చూడు. మేము ఎక్కడైనా ఒక తప్పు చేస్తే నిలది. రేపు మీ వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టారంటే డిపార్ట్మెంట్ పని వాళ్ళు చేస్తారు. అంటే కొట్టి ఊళ్ళో బారిపోతే అవదది. దానికి ఎవరెవరు ఆ రోజు పనిష్మెంట్ అయ్యారో, ఎవరెవరైతే అతిగా చేసి కొట్టారో అన్ని వీడియో క్లిప్పింగ్స్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సైలెంట్ అయ్యాం. వేసుకొని వచ్చి ఊగారు కదా, అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. అవన్నీ కేసులు పెడతారు. చట్టం దాని పని చేసుకొని పోతుంది. దానికి ఏదో మేము చేసేది ఏముండదు. దాంట్లో ఎవిడెన్స్ తోటి పోతారు వాళ్ళు కూడా. మా పోలీసు వాళ్ళు వచ్చారు, లేకపోతే అందుకని నేనేదో చేస్తాం. మా పోలీసు వాళ్ళు వచ్చినా, ఇంకో పోలీసు వాళ్ళు వచ్చినా, ఎవరైనా నువ్వు పోయి లేకపోతే కేసులు పెట్టినప్పుడు నువ్వు కోర్టుకు పోతానన్నావు కదా, ప్రైవేట్ కేసు వేసుకో. చట్ట ప్రకారంగా వాళ్ళు పోతారు, వాళ్ళు చూస్తారు అంతే. ఇప్పుడు ఎవడు బెదిరిస్తావు, ఎవరు చేస్తావు? నేను బతిమలాడి చెప్పా, 6 నెలల ముందు చెప్పాను, నీకు నీ పని అయిపోయిందయ్యా. అనవసరంగా ఊగి ఎక్కువ చేసుకోవాక నీ పని అయిపోయింది అని చెప్పి నేను 6 నెలల ముందు చెప్పాను. 6 నెలల ముందు కూడా నువ్వు ఓవర్ యాక్షన్ చేసి మన వాళ్ళందరినీ కొట్టడం, గోండాయిలు చేయటం, రౌడీలు చేయటం, ఎన్ని చేయాలని చేశాను. ఆ పాపాన్ని అది పోయింది. అది అనుకుంటారా? తెగించానంటే ఎవరికి ఆగదు. అది ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము. ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే, నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. దమ్ము ఉంటే నా మీద రా. ఏందయ్యా ఇది? నీచమైన సంస్కృతి. రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టమైంది. రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు. మా చేత కదా ఇంట్రా విగ్రహాలు పడగొట్టింది. ఆయన మహానుభావుడు అందరూ ప్రజలు సేవ చేశాడు, గౌరవం ఇచ్చాం. నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా నిలబెట్టి అడిగేవాడిని. నేను ఒంగోలులో 20,000 పట్టాలు యువపతిని పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నా. ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి నేను నువ్వు అధికారంలో ఉన్నావు, భూ కబ్జాలు చేసా ఉన్నావు, నీకు అది ఉంది ఈరోజు అధికారం, బయటపెట్టు. నేను భూ కబ్జాలు చేసానంటే బయటపెట్టు. ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించేయడానికి ఎంత ఇది చేసావు. మా అబ్బాయి నన్ను నమ్మరని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు. మా అబ్బాయి మీద ఏం చేసావు? ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి. మా అబ్బాయి దగ్గర ఉండేవాడు అతను. అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా. ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడంటే మా అబ్బాయి గోడ పడగొట్టించాడు. అది ఆ ఈశ్వరుని అడగండి. అవతల పార్టీ ఈశ్వరు అనేవాడు ఆ పార్టీలోనే ఉన్నాడు. ఏంటి ఇది? ఈ దుర్మార్గం ఏంటి? నువ్వు మా మీద బురద వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? భూ కబ్జాలు చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో తీసుకున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి?
ఈరోజు చెప్తా ఉన్నా, నాకు తెలుస్తూ ఉంది. నేను 25 సంవత్సరాలు ఉన్నాను ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా. ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినైనా అడిగానని చెప్పండి. నేను ఈరోజు ఊరేసుకొని చేస్తాను ఒక్కడిని మొత్తం వ్యాపారాలని. ఈరోజు 150 మంది దాకా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఊరుకోను, నీ అవినీతిని ఇంకో ఊరుకోను. రోజు బయట పెడతా, నీ వ్యవహారాలు బయట పెడతా. నేను జనసేన పోతా అని చెప్పి రియాజ్ చేత మాట్లాడుస్తావు. ఎవరు క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో ఎవడెవడు కూడా అందరూ తెలుసు. నాకు పార్టీ ఇప్పుడు నేను మంత్రి పదవిని వదులుకున్నాను. నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు. నేను నా వాళ్ళనుకున్నా, నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగిన సాయం చేశాను తప్ప ఎప్పుడు దగ్గర ఒక రూపాయిని ఆశించలే. ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా.